ఆ కొనేసిన దాన్ని 4 కోట్లు 40 కోట్లు అన్నారు. తీరా చూస్తే అదంతా లక్షల్లో ఉండేటటువంటి వ్యవహారం నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి దాంట్లో ఒకవేళ పోనీ నిజమే అనుకుందాము, వాళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టాలి కానీ వీళ్ళిద్దరి మీద కేసు ఎందుకు పెట్టారు, భార్యాభర్తల మీద? చివరికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని కూడా, మహిళల్ని కూడా రోడ్డుకి లాక్కొచ్చే దరిద్రం అనేది కరెక్ట్ కాదు కదా. ఆ విషయంలో వీళ్ళు తప్పు చేసింది, గవర్నమెంట్ తప్పు చేసింది. సిద్దిరప్పల రాజు విషయంలో సిద్దిరప్పల రాజు తప్పు చేసింది. అతన్ని వెనకేసుకు రావాల్సింది కరెక్ట్ కాదు, జగన్ చేసింది అక్కడ తప్పు అవుతుంది, ఇక్కడ వీళ్ళకి తప్పు అవుతుంది. మస్తాన్ రావు విషయంలో కూడా మస్తాన్ రావు తప్పు. అంటే వ్యాపారాలలో మాట మీద నిలబడటం, మాట మీద నిలబడకపోవడం అనేటువంటి ఎథికల్ ప్రాక్టీసెస్ కిందకు వస్తుంది. ఆ సొసైటీకి సంబంధించిన ఇంటర్నల్ మ్యాటర్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనం ఎవరి దగ్గరకో డబ్బులు ఇచ్చాం, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాడు మనకి సరుకు అమ్మకుండా వేరే చోటకి అమ్మాడు. అప్పుడు కమ్యూనిటీ అంతా కూర్చుని ఇక పైన వాడికి ఏమి సరుకులు ఇవ్వకూడదు, వాడితో మనం వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోకూడదు అనేటటువంటిది మాట్లాడుకోవాలి. ఇది ప్రొసీజర్. అంతేగాని వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లడు వాస్తవంగా ఫోక్సో కేసు పెట్టాలి, పెట్టలేదు. ద్వారా అతన్ని పట్టుకొచ్చాం, వాస్తవంగా పట్టుకొస్తున్నప్పుడు బ్రేకింగ్లు వచ్చేటప్పటికి అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ తీసిపోయారు. వీళ్ళు ఏమంటారు, పోలీసులు తప్పుడు కేసు పెట్టారు ఆయన మీద, పోలీస్ స్టేషన్కే తీసుకెళ్లారు కదా అని జగన్ కూడా అంటాడు. నువ్వెవడే తీసుకెళ్ళడానికి? ఇప్పుడు అతను మోసం చేశాడని నన్ను వ్యాపారాన్ని, నువ్వు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెళ్ళి అతన్ని పట్టురావాలి. లేదా ఇప్పుడు ఏ రోడ్డు మీదనో మర్డర్ చేశాడని మేము పట్టుకొచ్చాము అంటే ఒక అర్థం ఉంది.